వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం లంకలకోడేరు అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే ఈ గ్రామం చూడడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వస్తాది రాజు గారు అని ఉన్నారన్నమాట, ఉండేవారు ఒకప్పుడు. ఆయన ఉన్నప్పుడు ఏంటి అంటే ఆయన తాలింకానాలు అంటే ఇప్పుడంటే జిమ్లు వచ్చినాయి, అప్పట్లో కుస్తీ పోటీల్లో వీటిల్లో చాలా ప్రావీణ్యం అంట. భారతదేశం అంతా తిరిగి చాలా పేరునైతే పొందారు. అదేవిధంగా ఈ గ్రామం చూస్తే ఆయన గురించి అయితే తెలుసుకుందాం. ఈ లంకలకోడేరు గ్రామానికి చాలా హిస్టరీనే ఉంది. అది అంతా చెప్పాలి అంటే ఈ గ్రామస్తులు సోమరాజు గారే చెప్పగలరంట. ఈ గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది, కానీ అన్ని ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగవు. ఈ లంకలకోడేరు అనే గ్రామం ఎక్కడ ఉంది అని ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొలికి సమీప గ్రామమే ఈ లంకలకోడేరు. ఈ పాలకొల్లు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ లంకలకోడేరు గ్రామం అయితే ఉంటుంది. అలాగే ఈ పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే రూట్లో ఈ లంకలకోడేరు ఉంటుంది. ఇక భీమవరం నుంచి చూసుకుంటే 25 కిలోమీటర్ల దూరంలో ఈ లంకలకోడేరు ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మధ్యన ఉంటుంది. అదేవిధంగా 2 టౌన్లకి మధ్యలో అయితే గ్రామం ఉంటుంది. ఇక్కడ లంకలకోడేరు వస్తాది రాజు గారు అని ఉండేవారు కదా, ఒకప్పుడు ఉండేవారు అంట కదా. సార్ నమస్తే అండి. అంటే ఒకప్పుడు వస్తాది రాజు గారు అని ఉండేవారు అంట కదా లంకలకోడేరు. ఆయన ఇల్లు ఎక్కడ అంటారండి? కోఆపరేటివ్ ఇలాగా అదరికి వెళ్తే కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన ఎవరు ఉన్నారంటారు వాళ్ళ వాళ్ళు? ఇప్పుడు రాము గారు ఉన్నారు, బొమ్మలు ఉంటాయి లేరండి ఇక్కడ ఉంటారు. వాళ్ళ వాళ్ళు ఎవరు ఉండలేదు మాట అండి. ఓకే, మీ పెద్దోళ్ళకి ఎవరికైనా తెలుసు అంటారండి అప్పట్లో? అవునండి, అవును, బండి వెంకటరాజు అంటారండి ఆయన్ని. ఓకే, పెద్దోళ్ళు తెలుసు. మీరు చిన్నప్పుడు ఏమన్నా వినేవారండి ఆయన గురించి? పేరండి, అది ఎవరిని అడిగితే తెలుస్తుంది అంటారండి ఆయన గురించి? అండి అక్కడ పెంకుటిల్లు ఉంటదండి, ఆ రాజులు కూర్చుంటారు. ఓకే ఓకే, చెప్తారా? వాళ్ళు అయితే సరే సరే, అదే ఆయన గురించి తెలియదు, ఆయన ఇల్లు అయితే తెలుసు. ఇది ఇంటికి వెళ్ళాలి. ఇదేనండి వస్తాది రాజు గారి ఇల్లు. ఓకే ఓకే, ఎవరైనా ఉన్నారంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరండి. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకండి. సరే సరే, ఓకేనండి.
ఓకే, మనం ఇప్పుడు లంకల కోడేరు మధ్యలో ఉన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి అప్పట్లో వస్తాది రాజు గారు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ అన్నతమ్ములకి సంబంధించిన ఇల్లు మాట. అదేవిధంగా ఇప్పుడు వస్తాది రాజు గారు ఉన్న ఇల్లు కూడా ఇక్కడ ఉందంట, ప్రస్తుతం వెనక సైడ్ ఉందంట. అది కూడా చూద్దాం ఒకసారి. గ్రామం కూడా చూడొచ్చు, పెంకిటిల్లుతో అయితే చాలా బాగుంది చూడడానికి, సిమెంట్ రోడ్ అది కూడా. ఏంటి ఇవాళ హాలిడేస్ మీకు? ఏంటి క్రికెట్ అయ్యేది, వికెట్స్ అయ్యి అయిపోయింది? అయ్యో, మీకు తెలుసా వస్తాది రాజు గారు ఉండేవారని మీ ఊర్లో ఒకప్పుడు? మీకు తెలియదు, అసలు తెలీదు. మీకు కూడా తెలీదు. ఓకే, మీకేమన్నా అప్పుడులో విషయాలు ఏమన్నా అంటే ఆయన ఎలా చేసేవారు అది ఇది అని చెప్తారు, అవి కూడా ఏమీ వినలేదు మీరు? ఓకే ఓకే, ఇల్లండి ఆ వెంకటిల్లా, బండి అక్కడ ఉంచాలి. ఇది కాదు, వెనక సైడ్ ఉందంటే ఇల్లు. ఇక మన బ్యాక్ సైడ్ హౌస్ ఉంది కదా, ఇదే వస్తాది రాజు గారి ఇల్లు అంట. మన యువతలో ఇక్కడ స్టాచ్యూ చూడొచ్చు, ఒక బొమ్మ అయితే కనిపిస్తుంది కదా. ఈ స్టాచ్యూ వచ్చేసరికి వస్తాది రాజు గారిది. అలాగే ఆయన బ్రదర్ది మాట. వీళ్ళిద్దరు అంటే అప్పుడు చాలా పేరు అంట, లంకల కోడేరు పేరు చెప్పగానే ఆయన పేరు ఈయన పేరు బాగా అందరికీ వాడుకలో గుర్తొచ్చాయన్నమాట. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే, ఇది వరకు అంటే ప్రస్తుతం అందరూ జిమ్కి వెళ్తున్నారు కానీ ఎక్సర్సైజ్ కోసం. ఒకప్పుడు అలా కాదు, తాలింకానాలని ఉండేవన్నమాట. అక్కడ కుస్తీ పోటీలు అవి నేర్చుకునేవారు. ఆ సమయంలో 6 అడుగుల పైన ఉన్న వాళ్ళు నేర్చుకుంటే అది ఎలా ఉపయోగపడుతుంది అనేది నిరూపించారు అన్నమాట వస్తాది రాజు గారు. ఆయన ఒక గడ్డపరని ఎరవడం కానీ, ఒక 3 గడ్డపరలని ఒక జడలా పేనేవారంట. అదేవిధంగా పెద్ద పెద్ద గొలుసుల్ని తెంపి చూపించేవారంట, అంత బలవంతుడు మాట ఆయన. ఆయన గురించి ఇక్కడ సోమరాజు గారు అని చెప్పి ఒక మాస్టర్ ఉన్నారంట, ఆయనకైతే తెలుస్తుందంట. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉండడం వల్ల మనకి ఇక్కడైతే ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కొంచెం గ్రామం చూసుకుంటా ఆ సోమరాజు గారి దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుసుకుందాం మనం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈయన గురించి మనం నువ్వులు ఒక మిల్లులో వేస్తేనే కానీ మనకు అది నూనె అవ్వదు. ఆయన చేత్తో పిండి చూపించేవారంట, నూనె అంతా నువ్వులు పిండితే నూనె వచ్చేదని చెప్తూ ఉంటారు. ఆయన అప్పట్లో అలా పిండింది. సార్ నమస్తే అండి. అంటే లంకల కోడేరు అంటే ప్రస్తుతం అంటే మామూలుగా ఒక విలేజ్ లానే ఉంది, కానీ ఒకప్పుడు లంకల కోడేరు అంటే వస్తాది రాజు గారి పేరు బాగా వినిపించేది అంట కదండి. అంటే మీ చిన్నతనంలో ఆయన గురించి ఏమన్నా విషయాలు విన్నారంటారా మీరు? ఆయన అయితే అండి మనకి తెలిసినదైతే వస్తుంది, మా ఊరు వస్తుంది అంటే బాగా కుస్తీకి. ఓకే, చెల్లెలు గారు ఒక ఆవిడ ఉండేది, ఒక రాజుగారు వచ్చి వస్తుంది ఆయన మీద కుస్తీకి వస్తానని వస్తే ఆయన రాగానే నేను బయటికి వెళ్ళారు. ఓకే, వస్తాది రాజు గారు ఇంటికాడ లేరు, వాళ్ళ చెల్లి ఇంటి దగ్గర ఉందన్నమాట అండి. ఆవిడ ఉండగా అండి వస్తారండి, బయటికి వెళ్ళారు. వస్తారండి, అదే భోజనం పెడతారు కదండి, అది ఇస్తరేసి భోజనం అన్ని వడ్డించాక మొత్తం కూరలు అని మొత్తం అన్ని పెట్టాక నువ్వులు కూడా వేసారండి. నువ్వులు వేస్తే ఆయన అన్నారంట, అది ఎలా పిండుకోవాలండి, పిండుకుంటే నూనె వస్తుంది. ఇదేంటండి ఎలా పిండుకుంటే నువ్వులు ఎలా వస్తాయి? మిల్లులు వేస్తాను కానీ రాదండి. అనేటప్పటికి అయితే ఆయన చేలో వేసండి, ఆవిడ ఎలా పిండితప్పటికి నువ్వులతో నూనె రక్తం కూడా వచ్చేసింది. అబ్బబ్బబ్బా, ఆయన చూసి అయ్యి బాబు ఈవిడే ఇలాగ ఉంటే ఆయన ఎలాగే ఉంటాడో ఆ దండం పెట్టేసండి. కుస్తీ పోటీ కానీ వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆయన. వాళ్ళ చెల్లి నూనె పిండి నువ్వులే పిండేసరికి ఇంకా ఆయన అయితే మొత్తం అయిపోతాను నేను వెళ్ళిపోయాడు మాట అక్కడి నుంచి. ఓకే ఓకే, అంత పేరు మాట అండి ఆయన వస్తాది రాజు గారు అంటే. ఓకే, 6 అడుగులు. గాంధీ గారికి బాడీ గార్డ్ ఆయన కదా. గాంధీ గారికి భీమవరం వచ్చినప్పుడు ఇది ఆయన లక్ష్మిలో కూడా యాక్ట్ చేసాడండి. సెంచులక్ష్మి సినిమాలో యాక్ట్ చేశారండి ఆయన. ఓకే, అది గొలుసులు అది తెంపడం కూడా చేసేవారు. దీంట్లోంచి వస్తుందండి, ఖమ్మంలోంచి పాలగట్టుకుని వస్తారు. మామూలుగా కూడా రియల్ గా కూడా ఆయన పెద్ద పెద్ద చైన్లు అవి తెంపడం, గడ్డపారను వంచడం ఇలాంటివన్నీ చేసేవారండి కదా. అక్కడ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్, అక్కడ పెద్ద రాయి ఎలా తిప్పి ఎలా ఓ చేతితో తిప్పిపోవడం. అక్కడ ఉందంటారు రోడ్డు, ఇప్పుడు అది ఆ రోడ్డు ఇప్పటికే ఉంది. ఓకే, చూద్దామండి. అదేవిధంగా ఈయన పేరు కూడా ఇప్పుడు మనకి భీమవరాన్ని, నర్సాపురం అప్పుడులో జరిగిన పోటీల్లో, కాశీలో కూడా ఈయన ఏదో పోటీలో ఈయన విన్ అయ్యారంటండి.
మా ఊరంటే లంకలగూడ పేరు కాబట్టి వస్తోదరాజు గారు అంటే ఎవరు వచ్చినా కానీ ఇంకా ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారండి. ఓకేనండి. ఇద్దరు అన్నదమ్ములండి. ఇద్దరు అన్నదమ్ములు అంట. ఓకే. ఎక్కడండి అవతలము గోపాలకృష్ణ గారు ఆయన ఏంటండి ఆయన మామూలుగా ఓకే. ఈయన మొత్తం అన్ని కుస్తీ పోటీలు అన్ని ఈవినట్టండి. అంటే మనకి వైజాగ్ లో ఉన్న ఆయన పేరు ఎక్కువ తెలుస్తుంది కానీ ఈయన వస్తోదరాజు గారి గురించి పెద్దగా బయట తెలియదు. ఓకే. మాకు కూడా ఈ మధ్య కాలంలోనే తెలిసిందన్నమాట అండి. సరే చూద్దాం అసలు ఆయన ఇల్లు అయితే ఎలా ఉంది. ఉన్నాయండి ఇంటి పైన ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సెంటర్ ఎక్కడ ఉన్నాయండి? స్కూల్ దగ్గర పెద్ద విగ్రహాలు మిలిటరీలోని ఈయనండి మామూలుగా. ఓకేనండి. విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఓకేనండి. ఓకే. ఇంకేంటి సార్ అంటే లంకల కోడేరు అంటే మనకి ఏమన్నా ప్రస్తుతం వ్యవసాయం అంటారా? వ్యవసాయం అంటే ఇప్పుడు అందరు కూడా వెళ్ళిపోయారు. రాజు ఈ వరకు వ్యవసాయం ఎక్కువ చేసేవారు. పురుగులు వెళ్ళిపోయి దేవారం అందరూ వెళ్ళిపోయారు. ఓకే. మీకు అన్ని దగ్గరే కదా? ఇటు పాలకొల్లో 4 కిలోమీటర్లు ఉంటుంది. పాలకొల్లు 4 అండి. ఇక్కడ దేవారం 10 అంటే అవడానికి 30 మధ్యలో ఉందన్నమాట అండి. అన్నిటికి అన్ని సదుపాయాలు ఉంటాయి మీ ఊరికి. ఓకే. ఈ ఊరి గ్రామదేవత ఎవరండి? మర్రమ్మండి. ఎప్పుడు జరుగుతుందో జాతర ఏమన్నా ఐడియా ఉందంటారా? సంవత్సరానికి. ఓకే సార్. అయితే ఆ విగ్రహాలు ఆయన తిప్పిన రోడ్ అక్కడ ఉంది కాబట్టి అవి చూసి మీ ఊరు గ్రామ దేవతను కూడా తీస్తాను. ఓకే. ఓకేనండి. మీ పేరండి ఎంతకి? చిట్టుబాబు గారు. ఓకే. బాగా చెప్పారండి. ఈ లంకల కోడేరు ఇల్లు చాలా బాగుంటాయని చెప్పుకున్నాం కదా. చాలా మండువా లోగులు ఇల్లు, చాలా పెంకిటిల్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. అవడానికి ఇది ఇటు భీమవరానికి ఇటు పాలకొల్లుకి దగ్గరే అయినా సరే ఇంకా టౌన్ కల్చర్ అయితే లేదు. ఇక్కడ పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఇళ్ళు అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఈ ఇల్లు అయితే చాలా బాగుంది. అయితే వీళ్ళు ఆ పక్కకు ఉంటారంట. ఒకసారి అటు నుంచి చూద్దాం. ఒక గార్డెన్ ఏ విధంగా ఉండాలి, ఈ పెంకిటిల్లు ఎంత అందంగా ఉంటుందో మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఇది చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూసి ఆ పక్కకి వెళ్ళి మొత్తం హౌస్ చూడడానికి అయితే ఒకసారి అడుగుదాం వాళ్ళని. స్టార్టింగ్లో మనకి ఇది ప్రహరీకి అటు ఇటు ఎద్దు బొమ్మలు అయితే చాలా బాగుంది అన్నమాట. ఈ గేట్ అవనివ్వండి, ఈ ప్రహరీ కూడా పైన మళ్ళీ ఎన్ప్రాడ్లతో చేయించినట్టున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ అది కూడా చాలా బాగుంది. ఇక్కడ గార్డెనింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అవతల చెట్లు ఇవన్నీ. సార్ ఒకసారి అటు సైడ్ ఉంటారంట. అటు నుంచి చూసి ఒకసారి ఇటు వచ్చి చూద్దాం. ఇదంతా ఏ విధంగా ఉంది.
వస్తాది రాజు గారు తిప్పిన పెద్ద రాడ్ ఇక్కడ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఉందన్నారని వెళ్ళాం, కానీ అక్కడైతే ఆ రాడ్ కనిపించలేదు. ఇక హాస్పిటల్లో స్టాఫ్ కూడా అందరూ మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరైనా వచ్చినప్పుడు మనం వెళ్తే ఆ రాడ్ కూడా చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ మనకు ఆ రాడ్ కనిపించలేదు. ఇక ఈ గ్రామం సెంటర్లో వచ్చేసరికి వస్తాది రాజు గారి విగ్రహాలు ఉన్నాయంట హై స్కూల్ దగ్గర, అవి చూద్దాం ఫస్ట్. మనం చెప్పుకున్నాం కదా, ఈ లంకలకోడేరు ఇటు పాలకొల్లు నుంచి 4 కిలోమీటర్లు, అదేవిధంగా ఇటు భీమవరానికి కూడా మధ్యలో ఉంటుంది అన్నమాట. ఈ మెయిన్ రోడ్ మీద ఉన్నాం ప్రస్తుతం. మనం మెయిన్ రోడ్లో ఇక్కడ హై స్కూల్ పక్కనే ఉంటుంది, హై స్కూల్ పక్కన ఉన్నాం. హై స్కూల్ పక్కన చూడొచ్చు, మన వెనకాల ఉన్నారు కదా, ఈ స్టాచ్యూ వచ్చేసరికి వస్తాది రాజు గారిది అన్నమాట. అలాగే వాళ్ళ బ్రదర్ది కూడా పక్కన స్టాచ్యూ ఉంది, మెయిన్ రోడ్ మీద ఉన్నాయన్నమాట రెండుని. ఇంకా ప్రస్తుత రోజుల్లో అంటే ఇప్పుడు జనరేషన్కి ఎవరికి వీళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు లంకలకోడేరు అంటే మన ఒక్క ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాదు, చాలా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈయన గురించి తెలుసు అంట. ఆంధ్ర తెలంగాణలో కూడా, ఆంధ్ర తెలంగాణలే కాదు భారతదేశం మొత్తం కూడా ఈయన గురించి తెలుసుమాట. అప్పట్లో కుస్తీ పోటీల్లో అంతా ఈయన ప్రతిభ కనపరిచారు. అదే విధంగా గాంధీ గారికి కొంతమంది ముఖ్య నాయకులకి ఈయన బాడీ గార్డ్ గా ఉన్నారన్నమాట. ఈ పక్కనే హై స్కూల్ ఉంది, హై స్కూల్ కూడా చూసొద్దాం ఒకసారి. ఇక ఈ లంకలకోడేరులో వచ్చేసరికి ఇక్కడ హై స్కూల్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ హై స్కూల్కి ప్రధాన ఆకర్షణ ఏంటంటే మన బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ ఉన్న మర్రి చెట్లు అన్నమాట. ఈ మర్రి చెట్లు ఇక్కడ హై స్కూల్కి చాలా ప్రధాన ఆకర్షణగా కనపడతాయి అన్నమాట. ఒకసారి మనం చూద్దాం ఈ గ్రౌండ్, అది ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఇలా మర్రి చెట్లు ఎప్పటి నుంచి ఇలానే ఉంటున్నాయి అన్నమాట, చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి. హై స్కూల్ కూడా చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట, రోడ్డుకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా బాగుంటుంది స్కూల్ ఇది. అదేవిధంగా ఈ చివరి వరకు ఉంటుంది అన్నమాట, గ్రౌండ్ కూడా పొడుగ్గానే ఉంటుంది ఇక్కడ స్కూల్కి. ఈ లంకలకోడేరు గ్రామానికి సంబంధించి గ్రామ దేవత వారు వచ్చేసరికి శ్రీ శ్రీ మర్రమ్మ తల్లి వారు. ఈ ఆలయం చూడొచ్చు మనం, అంటే అమ్మవారి విగ్రహం చాలా కిందకు ఉందన్నమాట. ఒకసారి దగ్గర నుంచి చూద్దాం. ఇక అమ్మవారిని జాతర జరిగే టైంలో మట్టుకి ఊరిలో అక్కడ తీసుకొస్తారంట. ప్రస్తుతం అయితే ఆ అమ్మవారి గుడి మాట ఇది. మర్రమ్మ అమ్మవారు అన్నమాట ఈ ఊరి గ్రామ దేవత. చాలా న్యాచురల్గా ఉందన్నమాట గుడి కూడా, పొలాల మధ్యలో ఉంది, చుట్టూరు పంట పొలాలు ఉన్నాయి. అమ్మవారు కూడా న్యాచురల్గా అన్నమాట, అంటే కింద కూడా వాళ్ళు సిమెంట్ చేయొచ్చు కానీ ఇదంతా మట్టితోనే అలికారన్నమాట. చాలా న్యాచురల్గా ఉందన్నమాట గుడి పొలాల మధ్యలో.
మనం ఇప్పుడు సోమరాజు మాస్టర్ గారి దగ్గరికి వచ్చామట. ఈయన ఇప్పటి నుంచి కాదు 6వ శతాబ్దం నుంచి లంకల కోడేరు హిస్టరీని చెప్పగలరు. క్రీస్తు 6వ శతాబ్దంలో రాజమాతల రాజ్యపత్నుల ఆధార విమానములతో పశ్చిమ గోదావరి జిల్లాలో బొండాడ, పెనుగొండ, లంకల కోడేరు గ్రామాలు జైన కేంద్రములుగా ప్రసిద్ధి చెందినవి. ఆధారాలు ఉన్నాయి. గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి ఎన్సైక్లోపీడియాలో ఉంది మాట. ఎక్కడెక్కడ ఒక మాట జరుగుతుంది, అన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది. మీరు అన్ని గ్యాదర్ చేసి పెట్టుకున్నారు. కోడు అంటే నీరు చేరి ఉండే ప్రాంతము, ఏరు అంటే నీరు ప్రవాహంగా గలది. ఈ రెండు రకములు కలిగిన ప్రాంతమైనందున ఈ గ్రామానికి కోడేరు అని పేరు వచ్చింది అని విజ్ఞుల అభిప్రాయము. క్షత్రియులు ఎక్కువగా ఉండటం వలన మన గ్రామాన్ని రాస కోడేరుగా పిలిచేవారు. ఇక రెండు, ఈ ఊరి పేరు అసలు పేరు కోడేరే, అక్కడ కోడేరు కాదు. అది కూడా వస్తుంది ఎదురంతా. క్రీస్తు 1904 వరకు మన ప్రాంతము గోదావరి మండలంలోను, అటు పిమ్మట కృష్ణా మండలంలోను అంతర్భాగమై ఉండేది. 1929వ సంవత్సరంలో ఈ 29వ సంవత్సరం అనేటప్పటికి 24 నుంచి 28 నుంచి 29 వరకు జిల్లాలో మార్పులు వచ్చినాయి. మన జిల్లా విడిపోయినప్పుడు కొన్ని మండలాలు ఇటుగా ఉన్నాయి కదా. ఫైనల్ గా 29లోకి వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా ఆవిర్భావ సమయంలో, కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లా రూపకల్పన సమయంలో ఆచంట దగ్గర ఉన్న లంకల కోడేరు గాను, మన గ్రామం లంకల కోడేరు గాను నమోదు చేయబడింది. అంచేత ఈ పేరే స్థిరపడింది. కోడు ఏరు ఉన్న ప్రాంతం అది లంకల కోడేరు, లంకల గన్నవరం. ఈస్ట్ గోదావరిలో లంకల గన్నవరం. ఏంటంటే ఫస్ట్ ప్రారంభంలో ఉండేటప్పుడు వెస్ట్ గోదావరి గోదావరి మండలం కింద ఉండి ఈస్ట్ వెస్ట్ కలిపి ఉండేది. జనాభా పెరిగేటప్పుడు వెస్ట్ తీసుకెళ్లి కృష్ణాలో కలిపేశారు. కృష్ణా మండలం అన్నారు. అది కూడా అయిపోయిన తర్వాత జనాభా పెరిగిపోయి వెస్ట్ గోదావరి ఫారం చేసేటప్పుడు లోకల్ వాడు కాకుండా బయట వాళ్ళు వచ్చేటప్పుడు పొరపాటున ఇది లంకల కోడేరు గాను, అది కోడేరు గాను ఉన్నటువంటిది మారిపోయింది. లేకపోతే క్రీస్తకం 17వ శతాబ్ద ప్రారంభంలో మొగల్తూరు సంస్థానం ఆవిర్భవించింది. వారు తమ పరిపాలనా సౌలభ్యం కొరకు మన లంకల కోడేరు గ్రామాన్ని ఒక ప్రాంతీయ అధికారిక కేంద్రముగా చేసుకుని వ్యవహారములు నడిపేవారు. వారి సైనిక రవాణా సౌకర్యాల నిమిత్తము మొగల్తూరు సంస్థానాధీశులచే త్రవ్వింపబడినదే మన గ్రామంలోని పెద్ద చెరువు. ఈ చెరువు మొగల్తూరు రాజుగారి చెరువు. ఈ పట్టుకెళ్ళి కోట అక్కడ కట్టారంటారు, తప్పది లేదు. మట్టి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది. వరుసగా పడవలా నదిలో ఈ పక్క నుంచి పక్క పెట్టేటప్పటికి ముద్దలా చేసుకుంటూ వచ్చేటికి మర్దన అయిపోయింది. ఆ పాటి మట్టి అలా తయారైంది. మొగల్తూరు పాటి మట్టి అలా వచ్చింది. మొగల్తూరు మట్టి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది. ఇది మొగల్తూరు సంస్థానాధీశులు తుని, పెద్దాపురం, విజయనగరం వాళ్ళతో సంబంధ బాంధవాలు ఉన్నప్పుడు ఇక్కడ సైనికులు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ సైనికులు ఇప్పుడు ఎలా ట్రైనింగ్లు మారుతున్నారో చేసుకున్నప్పుడు వచ్చేటప్పుడు మన జిల్లాలో 3 పెద్ద చెరువులు తవ్వించారు. ఇది లాస్ట్ చెరువుగా ఉండి అక్కడ మకంగా ఉండేవారు. అది వచ్చారంటే వేలాది మంది వస్తారు. అందుకోసం తవ్వబడింది. మర్రి చెట్టు కూడా అప్పుడు స్థాపించబడింది. ఇప్పుడు మేము హై స్కూల్లో చూసాం మర్రి చెట్టు, పెద్ద చెట్టు, బాగుంది. ఏళ్ళు ఉంటుంది చెప్పాను కదా. అది ఈ మొగల్తూరు సంస్థానాధీశులు ఇచ్చే త్రవ్వింపబడినది మన గ్రామంలోని పెద్ద చెరువు. ఇప్పటికీ దీన్ని రాజుగారి చెరువు అని పిలిచే అలవాటు ఉంది. చెరువు గట్టు గల మర్రి చెట్టు కూడా ఆ కాలం నాటిది. ఒక 20 సంవత్సరాల క్రితం వారికి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఆర్కాలజీ డిపార్ట్మెంట్, వృక్ష శాస్త్రజ్ఞులు. వాళ్ళకి కూడా చెప్పి మోర్ దాన్ 300 అని ఒప్పుకున్నారు. అది 19వ శతాబ్దంలో చెరువు గట్టుకు చుట్టూ చిట్టడుని తలపించే తాటి తోపులతో, ముళ్ళ తుప్పలతో నిండి ఉండవలన దారి దోపిడీగాళ్లకు మరుగుగా ఉండేది. ఈ గ్రామం గుండా ఒంటరిగా ప్రయాణించుటకు పగలే భయపడేవారు. గుంపులుగా బందోబస్తుగా పయనించవలసి వచ్చేది. అందుచేత మన గ్రామాన్ని దొంగల కోడేరుగా కూడా పిలిచేవారు. ఏది వదిలిపెట్టకూడదు అన్నట్టుగా చెప్పాలి. అవునండి. ఎలా ఉండేది అంటే పాలకుల దాకా వచ్చి బగ్గేస్ అంతా వచ్చి ఆగిపోయేవారు. జనాభా అక్కడ మసిలివారేమోనండి, గుంపులుగా బయలుదేరి వెళ్ళేవారు. అక్కడ ఆగిపోయి అందరూ గుంపు కింద రెడీ అయ్యి ఈ కొంత లెక్క దాటివారు మాట అండి. అవతల నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడ ఆగిపోయేవారు, వచ్చేసేవారు. ఆ దారి దోపిడీ కానీ ఎవరో కూడా చెప్పేస్తున్నారు. దొంగలు కూడా పిలిచారు.
మన గ్రామంలో ఉన్న వారికి భయపడిన తగ్గులు అనేటటువంటి దారి దోపిడీ గంటలు చరిత్రలో తగ్గులు పిండారీలు అనే దారి దోపిడీ గంటలు ఇలా శ్రీ ప్రభు కఠినంగా శిక్షించని వస్తుంది. తగ్గులు అనే దారి దోపిడీలో ఇక్కడ ఉండేవారు, లంకలకోటేరులో ఉండేవారు. ఇది ఆ చెరువు కట్టిన ఇవి ఉండే పక్కన అవతల పక్కన ఉండేవారు. వీళ్ళు జరిపించేటప్పుడు మొత్తం అంతా కలిపి దగ్గలూరులోకి వెళ్ళిపోయారు. అసలు ఊరికి తగ్గులూరు అది తగ్గులూరు. ఇది హిస్టారికల్. పౌరాణిక చెప్పుకొస్తే 3 ఆలయాలు దగ్గర పైనుంచి వెళ్ళి పడిపోయినప్పుడు దగ్గలూరు దగ్గలూరు అని పౌరాణిక చెప్పుకుంటారు. తర్వాత భయపడి మన గ్రామంలో దూరముగా పడమటి వైపున నివసించేవారు. తదనంతరము వారు నివసించిన ప్రాంతమే తగ్గులూరుగా మారింది. 18వ శతాబ్ద ద్వితీయార్థంలో సైపరాజు తిరుపతిరాజు గారు ఉమామహేశ్వరాలయాన్ని నిర్మించినట్టు, తదుపరి వస్తాదిరాజు గారు పునరుద్ధరించినట్టు, గ్రామస్తుల సహకారంతో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము, పార్వతీ ఆలయము, అమ్మవారి ఆలయములు, హనుమంతుడి ఆలయము నిర్మింపజేశారు. వస్తాదిరాజు గారు కట్టించినవి మొట్టమొదటి పూర్వీకులు కట్టారు. చిన్న చిన్న తర్వాత పెట్టారు. ఈ మధ్యకాలంలో 1995లో కార్తీక మాసంలో స్వామివారికి మహాకుంభాభిషేకం, 2006లో కార్తీక మాసంలో శ్రీరుద్ర సహిత శతచండీ యాగ మహాకుంభాభిషేకం, 2018 పాల్గొన మాసంలో మహారుద్రపూర్వక సంచాలక యాగ సహిత మహాకుంభాభిషేకాలు విశేష అన్న సమారాధనతో అత్యంత వైభవంగా నిర్వహింపబడటంతో భక్తులు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకుని కార్యక్రమాలన్నీ భక్తాగ్రగణీయులు హార్దిక సహకారములతో ఆలయ అర్చక స్వామి బ్రహ్మశ్రీ సన్నిధిరాజు సత్యనారాయణమూర్తి సంటి అని పిలుస్తారు. వారి నిరంతర కృషి వల్ల ఫలించింది. సయ్యప్పరాజు వెంకట గోపాలకృష్ణరాజు, రామగోపాలకృష్ణరాజు గారు మల్లయోధులుగా ప్రసిద్ధులు. వెంకట గోపాలకృష్ణరాజు గారిని వస్తాదిరాజు గారిని బండెంకటరాజు గారని పిలిచేవారు. ఈయన ఏలూరు, కాశీ, తెలంగాణలో శిక్షణ పొంది కుస్తీ పోటీలలో అందరినీ చిత్తు చేసిన మహావీరుడిగా ఖ్యాతి పొందారు. స్వాతంత్ర సమర ఉద్యమంలో పులుసు సామూర్తి, కొండా వెంకటప్పయ్య వంటి వారితో పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్. బార్డోలి సత్యాగ్రహం అంటే ఏంటి? బార్డోలి అదే గాంధీ గారు చూపించిన పిలుపు మేరకు గుజరాత్లో బార్డోలి జిల్లా అంతా కూడా చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరు పనులు కట్టదురా అన్నాడు. అంతా తిరిగి కట్టడం మానేశారు. అప్పుడు బార్డోలి ఉద్యమం వచ్చి సత్యాగ్రహం అన్నారు. బ్రిటిష్ వాళ్ళు అడిలిపోయారు. అది ప్రేరణగా తీసుకుని భీమవరంలో 7 స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు ఏం చేశారంటే భీమవరం తాలూకు అంతా కట్టకుండా చేసేసారు. అది ప్రేరణగా తీసుకుని బల్లిపాడు, లంకనకోడేరు, మట్లపాలెం 3 ఊళ్ళోళ్ళు కూడా కట్టడం మానేశారు. అంచేత రెండో బార్డోలి అని భీమవరానికి పేరు పెట్టారు. అందులో అడవి బాబిరాజుతో సహా ఉన్నారు. ఫోటో ఉంది, ఎవరి దగ్గర లేని ఫోటో నా దగ్గర అన్నీ ఉండిపోయి మన దగ్గర ఇచ్చారు. పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1932 సంవత్సరంలో 6 నెలల కారాగార శిక్ష అనుభవించారు. మహాత్మా గాంధీ 1921 నుండి మహమ్మద్ అలీ జిన్నా, భోగరాజ్ పట్టాభి సీతారామయ్య, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, లాలా లజపత్ రాయ్, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజాజీ, మదన్ మోహన్ మాలవ్య, మోతీలాల్, వల్లభాయ్ పటేల్, వివి గిరి జాతీయ నాయకుల ఆంధ్ర పర్యటనలో అంగరక్షకుడిగా తన సేవలు అందించారు. వస్తాదిరాజు గారు దశావతారములు, భక్త జయదేవ, కిరాతార్జున, భేతాళలోకం, చెంచు లక్ష్మి వంటి సినిమాలలో నటించి తన నటనా నైపుణ్యాన్ని చూపించారు. సయ్యపరాజు సత్యనారాయణరాజు గారు, సన్న బుచ్చిరాజు గారు స్వాతంత్ర సమయంలో పాల్గొని 1930లో 9 నెలలు కారాగార శిక్ష అనుభవించారు. ప్రస్తుతం వీరి కుటుంబీకులు మా ఊళ్ళో లేరు. చేకూరి అచ్యుతరామరాజు గారు, సన్నాఫ్ వెంకటరాజు స్వరాజ్య సమరంలో ప్రముఖ పాత్ర వహించారు. కొట్టిపాటి బ్రహ్మయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, టూరి ప్రకాశం పంతులు గారితో సన్నిహితంగా మెలిగేవారు. వీరందరూ కారాగార వాసంలో సమర వ్యూహ రచనలు చేసేవారు. ఆయన ఎవరు
టంగుటూరు ప్రకాశం పంతులు ఊళ్ళోకి ఎక్కడ వచ్చినా మంచితే ఎక్కడ ఉన్నాడు పిలవండి కానీ వెళ్ళి కాదు అచ్యుతరామరాజు ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన లంగలకోటలో ఉండేవారు అప్పట్లో. నలుగురు ఉన్నారు, నలుగురు పేర్లు వస్తున్నాయి అనమాట. ఓకే ఓకే. వెళ్ళేవారు. 1932 సంవత్సరంలో 6 నెలల కారాగార వాసం, 200 రూపాయల జరిమానా మరియు 1941లో 4 నెలల జైలు శిక్ష, 50 రూపాయలు జరిమానా శిక్షను అనుభవించింది. స్వాతంత్రోద్యమ కాలంలో రాజకీయులకు నాయకులకు అనేక మందికి వీరి స్వగృహము విడిదిగా ఉండేది. నగలకోడేరు అచ్యుతరామరాజు గారే మెయిన్. ఆయన ఏదో చేశారు కానీ మెయిన్ ఈ నాస్తంతా పోగొట్టుకున్నారు అచ్యుతరామరాజు గారు. చెప్పకూడదు బయటికి. అదేలేండి. మన గ్రామం ఉన్నత పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు వీరే తీసుకువచ్చారు. రామగోపాలకృష్ణరాజు గారు రాజమండ్రి జైల్లో 3 నెలలు కలిసి శిక్ష అనుభవించారు. 1922 పన్నుల నిరాకరణ ఉద్యమంలో భీమవరం, మట్లపాలెం, బల్లిపాడు గ్రామాలతో పాటు మన గ్రామస్తులు కూడా పాల్గొని జనవరిలో చెల్లించవలసిన భూమి శిస్తు కిస్తీని చెల్లించకుండా భాగస్వాములు అయ్యారు. రెండో పార్టీలు దాంట్లో వీళ్ళు దాంట్లో. ఈస్ట్ ఇండియా ఉద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో 1942 ఆగస్టు 17న మన గ్రామంలో రైల్వే స్టేషన్ తగలబెట్టేశారు. దగ్ధం కావించి వంతెన పైన ఉన్న స్లీపర్లను తొలగించి తమ నిరసన తెలియజేశారు ఈ గ్రామస్తులు. మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో 1933 డిసెంబర్ 27వ తారీఖున మన గ్రామస్తులు స్వాగతం పలికి 300 రూపాయలు హరిజనోద్ధరణ నిధికి సమర్పించారు. 1933లో 300 అంటే అప్పుడు చాలా ఎక్కువ. ఇప్పుడు 3 లక్షలు దాటిపోతుంది. 30 లక్షలు అవుతుంది. అది విడిగా చెప్పాలంటే ఇంకా మ్యాటర్ ఇంకా అసలు విషయం 1933 జనవరి 30, 31 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ మహిళా సభ ఈ ఊళ్ళో జరిగింది. లంకలకోటేరులో జరిగింది ప్రథమ మహిళా సభ. అసలు అప్పట్లో రాజులు ఎవరు నాడు కనిపించేవారు అది చెబుతుంట. పశ్చిమ గోదావరి జిల్లా మహిళా ఉద్యమ సంస్థాపకురాలు జిన్నూరు గ్రామవాసి భూపతిరాజు వెంకమ్మ గారి ప్రోత్సాహంతో జరిగింది. భూపతిరాజు వెంకమ్మ గారి ఆహ్వాన అధ్యక్షులు వల్లభనేని సీతారామలక్ష్మి కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు. ఆవిడేమో ప్రధాన సభా ప్రారంభకులు. కొమర్రాజు అచ్చమాంబ గారు అధ్యక్షుడు. మొద్దూరి అన్నపూర్ణయ్య ప్రధాన వక్త. ఉదరాజు మాణిక్యాంబ, అల్లూరి అన్నపూర్ణ. ఉదరాజు మాణిక్యం అంటే ఉదరాజు రామం గారి భార్య. అల్లూరి అన్నపూర్ణ అంటే అల్లూరి సత్యనారాయణ గారి భార్య. అప్పుడు పాల్గొన్న వాళ్ళు అందరూ. ఉదరాజు బంగారమ్మ, భూపతిరాజు రామసీత, శంకు లక్ష్మీకాంతం, పరకాల అహల్యాదేవి, ఊటుకూరి లక్ష్మీకాంతం, దువ్వూరి సుబ్బమ్మ, మాగంటి అన్నపూర్ణరు ప్రసంగించారు. అమిత ఘోష పాటించే ఆ రోజులలో 400 మంది మహిళలు హాజరు కావటం ఆశ్చర్యమైంది, పెద్ద సంచలనం కలిగించింది. అప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ ఉంది, ఆ ఏరియాలో జరిగింది మీటింగ్. అక్కడ ఈ యువతల పక్కన ఇంట్లోనేమో విడిదిచ్చారు. వంటలు ఇక్కడ జరుగుతున్నాయి. రెండో రోజున వంటలు జరుగుతుంటే హెడ్ కుక్ ఏం చేశాడంటే అందులో ఆయిల్ పోయినా అన్నాడు. ముక్కుట్లో కొంత ఆయిల్ ఉండగా మండుతుండగా ఆయిల్ మీద నీళ్లు పోసాడు. మంటల పందిళ్ళు అన్ని కాలిపోయాయి. ఏంటంటే గడప దాటి రాని ఆడబండ్లంతా బయటకు వచ్చిన దేవుడు కోపం వచ్చి అంటుపోయిందని తిట్టుకున్నా. దాన్ని అలా మార్చేశారు అనమాట. సంఘం అలా ఉంటుంది అంతే అంతే. మన ద్రోణరాజు లక్ష్మీనరసింహారావు మాస్టారు, వస్తాదరాజు గారు గ్రామస్తుల సహకారంతో శ్రీ వత్సస కళా పరిషత్తును స్థాపించి రాష్ట్ర స్థాయిలో 20 సంవత్సరములు పైగా నిర్వహించిన నాటకాల పోటీలు నిర్వహించిన కళా తపస్వి ద్రోణరాజు లక్ష్మీనరసింహారావు మాస్టారు. నరసింహారావు మాస్టారు నాటక రచయిత, నటుడు, దర్శకుడుగా ప్రసిద్ధులు. రాతిగుండె, బడిపంతులు నాటి నాటకాలు ఆయన నటనా కౌశల్యానికి నిదర్శనాలు. ఈయన్ని సినిమాలో మీ రాతిగుండె సినిమా
నాటకం మాకు ఇవ్వండి. పుల్లయ్య దర్శకుడు పుల్లయ్య వచ్చి పడుకుంటే 3 రోజులు బతిమల్లా నేను ఇవ్వనన్నాడు. ఆఖరికి ఏంటంటే ఇస్తాను, నేనే హీరో చేయాలి. అప్పటికే 60 ఏళ్ళు. డైరెక్షన్ కూడా నేను చెప్పి నా డైరెక్షన్ ఉండాలి నాకు అని చెప్పాడు. అలా అయితే వాళ్ళకి ఎలా పిట్టుబడి అవుతుంది. 3 రోజులు బతిమాలి వెళ్ళిపోయారు. ఈ రోజు మనం పిలిస్తే సార్ పడిపోతాం, మనం వెళ్ళిపోతున్నాం ఎదురు. అటువంటి పరిస్థితులు ఉన్నారు. అవునవును. ఈయన తీర్చిదిద్దినబడిన నటులుగా చేకూరి వెంకటరాజు గారు, గొలుతు కోటేశ్వరరావు, కోలా సుబ్బారావు, చెంచల ఆంజనేయులు, ఆకుల నారాయణరావు గారు సుపరిచితులు. ఇందులో నల్లమోతు వెంకటరావు గారు కూడా ఉన్నారు. ఖిల్జీ రాజ్యపతనం అనే చారిత్రాత్మక నాటకం ఎక్కువగా ప్రసాదించేవారు. గునుపూడి వెంకన్న అనే నిరక్షరాస్య యువకుడు, ఎవరు హరిజను, పాలేరు తనం చేస్తూ ఉండేవారు. పాలేరు అనే నాటకం చూసి ఉత్తేజితులై నాటకానికి చైతన్యం పొంది పట్టుదలగా విద్యను అభ్యసించి రైల్వే ఉద్యోగం పొంది వీరవాసరం గుడివాడలో పనిచేశారు. ఈ నాటకం చూసి ఆయన పాలేరుగా ఉన్నా సరే చదువుకున్నాడు ఆయన. అది చాలా ఉంటాయి, ఇన్స్పైర్ అయ్యారు అన్నమాట. అలా ఇదంతా రెట్టింపు రాయొచ్చు. బాలబ్రహ్మదాసు అనే విశ్వబ్రాహ్మణుడు తన హరికథా గానంతో భక్తులను ఆకట్టుకునేలా తన ప్రదర్శన నిర్వహించేవాడు. ఆంధ్ర ప్రాంతంలో గ్రంథాలయోద్యమ సమయంలో 1908లో వస్తాదరాజు గారు మన గ్రామంలో రామకృష్ణ గ్రంథాలయం నెలకొల్పి దానిని నిర్వహించి బాధ్యత వహించారు. ఇందులో గల పౌరాణిక చారిత్రక గ్రంథములు, సాహిత్య విలువల కావ్యములు గ్రామములో చైతన్య నవ వికాసం పెంపొందించారు. గ్రంథ పఠనాసక్తి కలిగించి తదనంతర కాలంలో దీనిని నిర్వహణ గ్రామ పంచాయతీలోకి వెళ్ళింది. ప్రస్తుతం దీని నామరూపములు లేవు. 1904 సెప్టెంబర్ 22వ తేదీన బిఆర్ అంబేద్కర్ పాలకులు వచ్చాడు. 1904లో వచ్చారు ఆయన. 1944లో ఆయనకి 52 సంవత్సరాల వయస్సు. రైల్వే స్టేషన్ నుంచి 1944లో వచ్చారంటారా? 44లో రైల్వే స్టేషన్ లో దిగితే ఎంఎంకే స్కూల్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లారు. ఆయనకి 52 సంవత్సరాలు కాబట్టి 52 జల్ల బతులు 2 బళ్ళు ఊరేగింపుతో తీసుకెళ్లారు. 52 బళ్ళు పెట్టారు అన్నమాట. అప్పుడు అందులో 2 ఈ ఊరి నుంచి వెళ్ళి 2 బళ్ళు మేము చరిత్ర రాస్తున్నాం. 2 బళ్ళు మీ ఊరు లంకలకోట నుంచి వెళ్ళి. అది దాన్ని ఏమేమి మాట్లాడారో అన్నీ కూడా ఉంది. అలాగే ఉత్తరా సుబ్బరాజు గారు, గాజుల నరసింహమూర్తి అనే గారు ఆయుర్వేద వైద్యులుగా ప్రసిద్ధి చెందారు. ప్రభుత్వ వైద్యులైనటువంటి ద్రోణరావు లక్ష్మీపతి గారు కూడా వైద్య సేవలు అందించారు. ఈయన ఆధ్యాత్మిక విషయాలు కూడా పుస్తకాలు రాశారు. మన గ్రామస్తుడైన చేకూరి వెంకటరాజు గారు శాంతి ఆశ్రమంలో తూర్పుగోదావరిలో ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచారు. తూర్పుగోదావరి జిల్లాలోని తోటపల్లిలో ఉంది ఈ శాంతి ఆశ్రమం. ఈయన సమాధి నేటికి నిత్య హారతలు అందుకుంటూ ఉంది. చేకూరి విశ్వనాథరాజు అంటే 30 మెస్తారు వాళ్ళ తండ్రి. 1920 ప్రాంతంలో కాపవరం రోడ్లో రైల్వే స్టేషన్ దగ్గర వేగేశ్వర వారి తోటలో రాగి రేకుల శాసనాల కట్ట పెద్ద దొరికింది. బాగు చేసుకుంటూ ఉంటే అది బంగారం ఏంటో అనుకుని ఏం చేస్తారంటే అందరూ తల మొక్క తీసేసుకుని పట్టుకొచ్చేసి పెయిన్ పట్టుకొచ్చేసి రాత్రి కవసాలకు చూపిస్తే అవి ఇది శాసనాలండి, శాసనం పనులు కొట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు చెప్తే ఎక్కడ వాళ్ళు అక్కడ కరిగించి పారేసేసారు. లేకపోతే హిస్టరీ అంతా దొరికేది లేకుండా పోయింది. ఇంతే కాకుండా ఈ మధ్య చిన్న విషయం, దాసు ఇంటి పేరు ఏదో ఉంది, ఏనుగుపల్లి ఏదో హరిజనుడు అవటానికి ఊరివాడే. ఊళ్ళో 6వ తరగతి వరకే చదువుకున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో అయిపోయి ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. అతను పర్వతారోహణలో శిక్షణ పొంది ఆఫ్రికాలో ఉన్న పర్వతాలు హైయెస్ట్ పర్వతాలు అడ్డే ఎక్కేశాడు. ఇండియాలో కూడా అయిపోయింది. అతను ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది. ఖాళీలోకి ఏదో కొట్లో కూర్చుంటున్నాడు. ఇప్పుడు కూర్చున్నాడు ఆయన. అయ్యయ్యా ఇప్పుడు చూస్తారు మెరిట్ కొన్న వాళ్ళకి అటువంటి మెరిట్ సర్టిఫికెట్లు ఉన్నాడు ఉద్యోగం లేదంటే ఇంజనీరింగ్ అయినోడికి అందులో ఎస్సీకి అలా ఉంది. మళ్ళీ పరిస్థితులు మళ్ళీ అలా మారిపోయినాయి. పాపం ఇప్పుడు అక్కడ
రోడ్డు మీద బేకరీలో పని చేస్తుంది అనమాట అండి. వాళ్ళు కదిలి పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళతో పాటు చేసుకుంటున్నాడు. ఓకేనండి. ఓకే. ఇంకా కొన్ని తర్వాత యాడ్ అయ్యి నేను మర్చిపోయాను. సరే. ఇప్పుడు మీకు అలాగే ఒకసారి అందులో ఉందా? అప్పుడు మనం వచ్చేసరికి సోమరాజు గారి దగ్గర ఉన్నమాట. మనం చెప్పుకున్నాం కదా ఈ ఊరు గ్రామం గురించి. కానీ ఇక్కడ ఉన్న వస్తాదరాజు గారు అప్పట్లో ఏమేం చేశారు, ఆయన ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి సంపాదించారు అనే విషయాలు ఆయన దగ్గర పూర్తిగా తెలుసు. ఇంకా ఆయన అడిగి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. అంటే మీ ఊరు అనగానే ఒకప్పుడు మంచి వస్తాదరాజు గారు, కోడేరు వస్తాదరాజు గారు, మణికరాజు గారు రాస కోడేరుగా పిలువబడేది. ఓకే. మనకు మెయిన్ వస్తాదరాజు గారు అంటే ఎలా ప్రఖ్యాతిగాంచారంటారండి? వస్తాదరాజు సోదరులు మహాభీమ బలవంతులు. ఓకే. దృఢకాయంతో ఉండేవారు. మల్ల యోధులు. అనేక ప్రాంతాల్లో శిక్షణ పొంది ముగుదూరు సంస్థానంలో కూడా తాలింఖానాలో కూడా. అంటే అప్పుడు మనకు తాలింఖానాలు అనేవారు అంటారండి. కుస్తీ వ్యాయామ విద్య నేర్పేటటువంటి పాఠశాలల్ని తాలింఖానా అని పిలిచేవారు. అంటే ఇన్ని ఉండి అంటారండి. ఎక్కువగా రాజుల యొక్క, గ్రామ ప్రజల యొక్క అభీష్టం మేరకు నడుపుతూ ఉండేవారు. ఓకే. అటువంటి వాటిలో చాలా శిక్షణ పొంది ఇక్కడికి వచ్చినటువంటి దేశంలో అన్ని మల్ల యోధుల్ని ఓడించారు. ఇంతే కాకుండా దక్షిణాది నుంచి ఒక మల్ల యోధులు వచ్చారు. సాయంకాలం అయ్యింది, మీతో పాటు కుస్తీ పట్టాలి అని అడిగారు. అడిగితే అలసిపోయి వచ్చావు కదా, రేపు దీన్ని పడదాం, భోంచేద్ది కానీ రెండని కూర్చోబెట్టారు. ఓకే. కూర్చున్న తర్వాత ఈ సోదరులు ఇద్దరు నెక్స్ట్ వస్తాదని కూర్చోబెట్టారు. ఆ విస్తరలో అన్ని వడ్డించిన తర్వాత ఇది తోబుట్టు వచ్చి ఆకు చివర ముడి నువ్వులు వేసింది. పొడిగా ఉండే మాట, ముడి నువ్వులు అంటారా? వేసిన తర్వాత ఎందుకో తెలియక అతను చూస్తున్నాడు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే నువ్వులు ఇలా తెత్తో తీసుకుని పిండి నూనె వచ్చేసింది. ఆ నూనె వేసుకుని తింటుంటే వీళ్ళు రాకపోతే ఇలా అనుకుంటూ ఉంటే నేను పిండుతాను చూడు అని చెప్పి అతను చేతిలో ఉన్న నువ్వులతో చేతిని పిండితే నూనెతో పాటు రక్తం కూడా కారింది. ఇవన్నీ చూసి అతను గురువు గారు మీ దగ్గర నేను నేర్చుకుంటాను, అయితే పట్టలేనని చెప్పి 2 రోజులు ఉంటే నమస్కారం పెట్టి ఆయన దగ్గర కొన్ని నేర్చుకుని వెళ్ళిపోయాడు. పోటీ పడ్డానికి వచ్చిన వ్యక్తి నేర్చుకుని వెళ్ళాడంటే. అలాగే కొన్ని గడ్డపరలు కూడా ఈయన ఎలా వంచగలడని. ఎంత అంటే 3 గడ్డపారలు జడ కింద అల్లేసినటువంటి ఉంటుంది. అల్లేసింది కూడా ఉంది. నెక్స్ట్ మీకు కలిసినప్పుడు చెబితే ఆయన జీవిత చరిత్ర పుస్తకం దగ్గర 20 పేజీలు పైగా ఆయన రాసినటువంటి పుస్తకం కూడా ఇస్తాం. మళ్ళీ వస్తాము 10 days లో వచ్చి మిగతా ఆ విషయాలన్నీ ఒక వీడియో చేస్తామండి. ఆయన ఏమన్నా ఫోటోలు కూడా ఉన్నాయంటారు మీ దగ్గర? ఇందులో ఉన్నాయి కదా. ఓకే. వస్తాదరాజు గారి చిన్నతనంలో వ్యాయామ విద్య నేర్చుకునే టైంలో. ఓకే. ఓకేనండి. వ్యాయామ విద్య నేర్చుకున్నాం చిన్ననాటివి ఇవన్నీ. ఓకే. వస్తాదరాజు గారు అయినా. ఓకే. ఆయన సాధించిన మెడల్స్ తోటి. ఓకే. ఓకే. తాలింఖానాలో ఫోటో తాలింఖానాలో ఉండి ఈ ఊళ్ళో ఉన్నటువంటి కుస్తీ నేర్చుకునే వాళ్ళందరితోటి ఈయన వస్తాదరాజు గారండి ఆయన కదా. ఓకే. ఇందాక చెప్పారు మీకు ద్రోణంరాజు లక్ష్మీ నరసింహారావు అని ఆయన. ఓకే. పెద్ద వయసు ఉన్నా సరే అప్పటికే ఆయన నేర్చుకుంటున్నాడు ఆయన. ఇది స్వాతంత్ర యోధులందరూ కూడా రాజకీయ నాయకులు ఆంధ్ర పర్యటనలో బాడీ గార్డ్ గా పనిచేసినటువంటి ఫోటో. వస్తాదరాజు గారు కొంచెం పెద్ద అయిన తర్వాత మాట అండి ఇది. ఓకే. సినిమాల్లో కూడా నటించారు. ఓకే. ఈయన వస్తాదరాజు గారు చెంచులక్ష్మి సినిమాలో నరసింహావతారం. ఓకే. మాస్క్ తీసేసి ఆదిత్య సుబ్బారావు, నాగేశ్వరరావు, అంజలీదేవులతోటి. ఓకే. ఇందులో ఎక్స్టెండ్ చేసినటువంటి. ఓకే. అది మాస్క్ తీసి దిగిన ఫోటో. ఓకే. చెంచులక్ష్మిలో. ఓకే. బేతాళ లోకం సినిమాలోనా? ఓకే. ఈయన వస్తాదరాజు గారు. ఈయన చాలా 6 అడుగుల పైన ఉంటారంటారా ఈయనండి? ఆయననా? ఓకే. ఈయన సినిమాలో అబ్బా ముందు వెనక్కి మార్చాలి. ఓకే. కొవ్వూరు దగ్గర గాంధీ గారి పర్యటనలో చూస్తుండగా పక్కన టోపీ పెట్టుకుని ఉన్నారు. ఈయన వస్తాదరాజు గారు. ఓకే. ఇంకో పక్కన నడుస్తూ గొడుగు పట్టుకోవటం. ఇది
వస్తాదరాజు సోదరులు. ఓకే, ముగ్గురండి, ఇద్దరు అనుకుంటారు. ముగ్గురు. ఓకే. పెద్ద ఆయన సూరపరాజు గారు. ఓకే. రెండు ఆయన వెంకటరామ గోపాలకృష్ణరాజు, వెంకటరాజు అంటారు. ఓకే. ఈయన రామగోపాలకృష్ణరాజు, రామరాజు గారు అంటారు. ఓకే. ఆనాటి ముఖ్యులైనటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు, అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారితో. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు అంటే పాలకొల్లు మొత్తం చాలా కార్యక్రమాలు చేశారు కదా. ఓకే. ఆనాటి నిస్వార్థ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, షుగర్ ఫ్యాక్టరీ స్థాపక ముఖ్యుడు ఆయనే. ఓకేనండి. ఓకే. పర్యటనలో బాడీ గార్డ్గా ఉంది. ఓకే. ఆయన కత్తి అంటారు అది. నెహ్రూ గారు విజయవాడలో విమానం దిగుతుండగా బాడీ గార్డ్గా రెడీగా ఉన్నారు. ఓకే. గొట్టిపాటి బ్రహ్మయ్య వారితో కలిపి ఉన్నటువంటి ఫోటోలు. ఓకే. ఇందాక చెప్పాను కదా, గాంధీ గారి పర్యటనలో కొన్ని దగ్గర కారు ఉండేది మాట అప్పుడు. అలాగా వాళ్ళకి కారు స్లోగా పెడుతుంటే పక్కన నుంచి ఓకే. తాడి శిష్యుడు జుట్టుతోటి తాడి చెట్టుని కూడా పడగెట్టేటటువంటి దృశ్యం. తాడి చెట్టుని జుట్టుతో. రామరాజు గారు ఆఖరి దశలో. ఓకే. ఓకే. లాస్ట్ సంబంధం లేని ఇంకో కొత్త ఫోటో చూస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ ఒరిజినల్ ఫోటో ఇదండి. ఓకే. ఓకే. సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ గారు ఒరిజినల్ ఫోటో. ఓకే. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో కదా, కాకినాడ. అది ఒక సంవత్సరం వార్షికోత్సవాల టైంలో పిలిచారు. ఓకే. పిలిచినప్పుడు వచ్చినటువంటి వాటిలో సుభాష్ చంద్రబోస్ గారు. ఈ పక్కన ఉన్నది పరకాల శేషావతారం గారు. ఓకే. నిర్మలా సీతారామన్ మావ గారు ఈయననే. ఓకే. తర్వాత ఈ వెనకాల నిలబడిన ఆయన పెనుమిత్ర సూర్యనారాయణ రాజు. ఓకే. చింతపర్రు డాక్టర్ గారు అని ప్రసిద్ధి. ఓకే. ఓకే. చింతపర్రు డాక్టర్ గారు అంటారు. ఓకే. వాళ్ళు అబ్బాయిలు మనవాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్స్. ఓకేనండి. ఓకే. బాగుందండి, మొత్తం హిస్టరీ అంతా గ్యాదర్ చేసి ఉంచారు. ఓకే. మరొక రోజు మీరు మాకు అవకాశం ఇస్తే నేను వస్తానండి. ఇప్పుడు ఇంతవరకు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా థ్యాంక్స్ అండి. ఇదండి లంకలకోడేరు గ్రామం గురించి వస్తాదరాజు గారి గురించి పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఈ చివరి